శ్రీమాత్రే నమః. దీపావళి పండుగ రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుకున్న అంతరార్థం ఏమిటి మీకు తెలుసా? ధనలక్ష్మి వరాలు కురిపించాలంటే ఇలా చేయాలంతే. అప్పుడు పదవి, ఐశ్వర్యం, కీర్తి, సంతానం కలుగుతాయని విశ్వాసం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. నరకాసురుడు శ్రీకృష్ణుని సంహరించడం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడం, లక్ష్మి ఉద్భవించడం, పాండవులు అజ్ఞాతవాసం నుంచి పునరాగమనం ఇవన్నీ కూడా దీపావళి పండుగతో ముడిపడి ఉన్నది. దీపావళి ప్రధానంగా దీపావళి పండుగ ఈరోజు దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిగా భావించి పూజించే సంప్రదాయం. అందుకే దీపావళి పండుగ విశిష్టత ఈ కథనంలో తెలుసుకుందాం. ఎంత ప్రత్యేకం? భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగ ఒక ప్రత్యేకత ఉంది. లోకకంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరించాడు. నరకాసుని పీడ ఎరగనందుకు సకలం జనులు సంతోషించి నరక చతుర్దశి రోజు దీపాలు వెలిగించి బాణసంచార మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఆనాటి నుంచి నరక చతుర్దశి దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. హరివంశంలో ఎవరి ఉంది. అలాగే నరకాసుర సంహారం గురించి శ్రీ భాగవతంలో, విష్ణు పురాణంలో కూడా వివరించి ఉంది. నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానం ఎందుకు ఆచరించాలి? ఆశ్వీజ బహుళ చతుర్దశి రోజు రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది కాబట్టి మూడో జాములో అభ్యంగ స్నానం ఆచరిస్తే నరక బాధలు ఉండవని శాస్త్రవచనం. అందుకే ఈరోజు నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయాలి. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. శరీరానికి నువ్వుల నూనె రాసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో నరక చతుర్దశి రోజు గంగా స్నానం ఆచరిస్తారు. దీపారాధన ప్రస్తావన. నరక చతుర్దశి రోజు దీపారాధనకి ఎంతో విశిష్టత ఉంది. నరక శబ్దానికి యమలోకం అనే అర్థమని, అందుకే నరక విముక్తికై యమధర్మరాజు అనుగ్రహం కోసం యమదీపాలు పెట్టి పూజించడం ప్రతి చూడామణిలో వివరించి ఉంది. యమధర్మరాజు మృత్యువుని దాతుకని పురాణాలు పేర్కొన్నాయి. అంటే జనులందరికీ నరకాదులు లేకుండా చేయాలని అర్థం. ఇందుకే పౌరాణిక ప్రస్తావన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని కలిగి ఉన్న ఈ నరక చతుర్దశి శాస్త్రంలో చెప్పినట్లుగా తప్పకుండా జరుపుకోవాలి. దీపలక్ష్మీ నమస్తుతే. దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు? దీపావళి రోజు లక్ష్మీ పూజించడం వెనుక అనేక పౌరాణిక కథలు ఉన్నాయి. పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి భూమి మీద సంపద లభిస్తుంది చేయడానికి కారణం కాబట్టి దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయంగా మారుతుంది. పద్మ పురాణాలు వివరించి ఉంది. దేవిని బంధించిన బలిచక్రవర్తి సమస్త భూమండలాన్ని తన ఆధీనంలో ఉంచుకుని లక్ష్మీదేవిని కూడా కారాగారంలో బంధించాడు. లక్ష్మీదేవి లేకపోవడంతో లోకమంతా దారిద్ర్యం నిండిపోతుంది. లక్ష్మీదేవి విడుదల. లక్ష్మీదేవి లేక ప్రజలు దారిద్ర్యంతో అల్లకల్లోలం అవడంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి అణిచివేసి సమస్త దేవతలతో పాటు తన ధర్మపత్ని లక్ష్మీదేవిని కూడా బందీ నుంచి విడుదల చేస్తాడు. లక్ష్మీదేవి బందీ నుంచి విడుదల అయినది ఆశ్వీజ అమావాస్య రోజు కాబట్టి దేవతలంతా లక్ష్మీదేవిని సూచిస్తూ దీపాలు వెలిగిస్తారు. దీపం ప్రకాశంలో ప్రదేశం లక్ష్మీదేవి ఇష్టమైన ప్రదేశం కాబట్టి ఇది కాలక్రమేణా దీపావళి పండుగగా మారింది. ఈ రోజున లక్ష్మీదేవి దీపాలలో స్వాగతం పలికితే సాంప్రదాయం ఉంది. దీపం లక్ష్మీ స్వరూపం. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం వల్ల హిందూ సాంప్రదాయం. లక్ష్మి అనే నామానికి కాంతి, శోభ, కళ, ఐశ్వర్యం అనే అర్థాలున్నాయి. నాలుగుటి కలయికే స్వరూపమైన లక్ష్మీదేవి ఆరాధన పండుగకు దీపావళి వైవిధ్య మహిమను రచించిన శ్రీ సూక్తం ప్రకారం లక్ష్మీదేవి సుఖాలకు అలవాట్లు చేస్తుంది. అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. లక్ష్మీ పూజ ఇందుకే. దీపావళి రోజు ధనలక్ష్మి పూజ
దారిద్ర్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. లక్ష్మీదేవి ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. ఏడాది మొత్తం ధనానికి లోటు లేకుండా ఉండాలంటే దీపావళి రోజు లక్ష్మీదేవిని ఇలా పూజించాలి. లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండాలంటే దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ కాకుండా లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలి. అన్యోన్యంగా ఉన్న చోట ధనలక్ష్మి స్థిరనివాసం ఏర్పడుతుంది. పరిశుభ్రత ఉన్న చోట ధనలక్ష్మి, బంధువులను గౌరవించిన చోట ధనలక్ష్మి స్థిరనివాసం ఏర్పడుతుంది. సత్యాన్ని పలికిన చోట, ధర్మాన్ని పెద్ద పీట వేసిన చోట, కలహాలం లేని చోట ఇంట మాత్రమే ధనలక్ష్మి స్థిరనివాసం చేస్తుంది. అలాగే గోమాతను పూజిస్తే, తులసి పూజించిన ఇంట కూడా లక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుంది. లక్ష్మీదేవి కృపతో ఇవన్నీ సాధ్యం. లక్ష్మీదేవి కరుణ పరిపూర్ణంగా ఉండాలంటే ధనం, పదవి, ఐశ్వర్యం, కీర్తి, సంతానం కలుగుతాయి. విశ్వాసం. ఈ దీపావళి రోజు మనం కూడా లక్ష్మీదేవిని పూజిద్దాం. దీపలక్ష్మిని స్వాగతం పలికి అష్టైశ్వర్యాలు పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకే వస్తుంది.